హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, నీట్ 2024కి సంబంధించి ఈరోజు మనకి సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంది అని చెప్పి. సో అయితే ఈరోజు కోర్ట్ హియరింగ్లో ఏం జరిగింది, ఈ నీట్ పైన ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఏం వచ్చింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే మనకి ఈ నీట్ కోర్ట్ హియరింగ్కి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది, రీనీట్ ఉంటుందా ఉండదా, కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈరోజు మనకి ఫైనల్ జడ్జిమెంట్ అనేది వచ్చేసింది. సో ఆ జడ్జిమెంట్ ఏంటి, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిగా ఏంటి అంటే రీనీట్ అనేది ఉండట్లేదు, మళ్ళీ నీట్ ఎగ్జామ్ అనేది ఉండట్లేదు. సో ఇదైతే ఫస్ట్ పాయింట్ అనమాట. ఈరోజు సిజేఐ గారు కన్ఫర్మ్ చేసేసారు అండ్ ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. సో రీనీట్ అయితే ఉండే ఛాన్సే లేదు, ఇక రీనీట్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ది. ఇక రెండవ విషయం వచ్చేసి నీట్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చారు ఇంతకుముందు. సో ఇప్పుడు దానికి ఒకే ఆప్షన్ కరెక్ట్గా అన్నట్టుగా జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అని చెప్పారు ఎన్టీఏ వాళ్ళు. సో ఈ 2 ఆప్షన్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకున్నా మార్క్స్ అయితే ఇచ్చేశారు. బట్ ఇప్పుడు కోర్ట్ హియరింగ్లో ఏం చెప్పారు అంటే ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరైతే ఆప్షన్ 3ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఉంటాయి. అయితే ఆప్షన్ని 1 సెలెక్ట్ చేసుకున్నా సరే ప్రీవియస్గా మార్క్స్ ఇచ్చారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు మార్క్స్ అనేది తీసేస్తారు. సో వాళ్ళకి -5 మార్క్స్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఏమీ లేదు, మనకి రిజల్ట్స్ ఇచ్చే టైంలో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళకి, ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళకి మార్క్స్ అనేది ఇచ్చేశారు. ఆ మార్క్స్ ఇచ్చి మనకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళకి ఎటువంటి చేంజ్ ఉండదు మార్క్స్లో, బట్ ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు తప్పని చెప్తున్నారు కాబట్టి ఆ ఆప్షన్కి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తారనమాట. సో వాళ్ళకి -5 మార్క్స్ అయితే అవుతాయి. సో ఈ నీట్ క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ కోడ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ క్వశ్చన్ పేపర్, ఒక్కొక్క టైప్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటి అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు దీనికి రిలేటెడ్గా మీ క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ అయితే చెక్ చేయండి. సో ఇక్కడ మూడవ విషయం ఏంటి అంటే మరి ఇప్పుడు 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఇంతకుముందు మార్క్స్ యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మార్క్స్ తీయాల్సి ఉంటుంది కదా. సో మార్క్స్ తీసినప్పుడు వాళ్ళ స్కోర్ అనేది చేంజ్ అవుతుంది, ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో దానికోసం రివైజ్డ్ రిజల్ట్స్ అయితే మళ్ళీ రావచ్చు. సో అవి ఈ నెక్స్ట్ 2 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. రాగానే మళ్ళీ మీకైతే అప్డేట్ చేస్తాను. సో అఫీషియల్గా ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది దానికి సంబంధించి అప్డేట్ లేదు, కానీ సో మార్క్స్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి రివైజ్డ్ రిజల్ట్స్ అయితే త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. వన్స్ రాగానే అప్డేట్ చేస్తాను. ఇక 4th విషయం ఏంటి అంటే కౌన్సిలింగ్ అనేది ఎట్ ఎనీ టైం అయితే స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో మనకి రివైజ్డ్ రిజల్ట్స్ రాగానే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వీలైనంత తొందరగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ లేదంటే డీటెయిల్స్ కానీ రెడీ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఈ నెక్స్ట్ 2 to 3 డేస్లో అయితే కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఇక నుండి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇక ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తూనే ఉంటుంది. మన అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.